ఏదైనా లాటరీ తగిలి జీవితం సెటిల్ అయిపోతే బాగుంటుందిరా. ఇలా ప్రతి ఒక్కరు అనుకుంటారు కదా, కానీ అందరికీ లక్ ఉండదు, కొంతమందికి అలా. ఈ మధ్య యుఏఈలో లాటరీ గెలుచుకున్నాడు మన తెలుగతను. అది కూడా 240 కోట్లు. వామో అనుకున్నాం, అవునా? ఇప్పుడు కూడా లాటరీ సంగతే చెప్తున్నాను. పంజాబ్ ప్రభుత్వం నిర్వహించిన దీపావళి బంపర్ లాటరీలో రాజస్థాన్కు చెందిన ఒక పళ్ల వ్యాపారి విజేతగా నిలిచారు. రతన్ లాటరీ సెంటర్ నుండి టికెట్ కొనుగోలు చేసిన పళ్ల వ్యాపారి అమిత్ సెహ్రా 11 కోట్లు గెలుచుకున్నారు. అయితే లాటరీ విజేతను ప్రకటించిన టైంలో విజేత వివరాలు నిర్వాహకులకు తెలియదు. సో అమిత్ లాటరీ ఆఫీస్కి వచ్చి ప్రూఫ్స్ అన్ని చూపించడంతో అతని అని నమ్మారు. ఇక లాటరీ ఆఫీస్కి వచ్చేందుకు కూడా తన దగ్గర డబ్బులు లేవట, అందుకనే ఇంత లేటుగా వచ్చానని చెప్పాడు. స్నేహితుడి దగ్గర అప్పు తీసుకుని మరీ ఈ టికెట్ కొన్నాడట. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న తనకు ఈ లాటరీ తగలడంతో అమిత్ ఆనందానికి అసలు అవధులు లేకుండా పోయాయి. అయితే సాయం చేసిన చేతిని మర్చిపోలేదు అతను. తనకు అప్పిచ్చిన స్నేహితుడి కుమార్తెల పేరిట 50 లక్షల FD చేయాలని డిసైడ్ అయ్యారు. అండ్ మరో లాటరీలో 9 ఏళ్ల ఆరవ్ అనే బాలుడు కోటి గెలుచుకున్నాడు.